ఇలా 99 పేర్లు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఉన్నటువంటి పేర్లు అల్హమ్దులిల్లా 99. అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క 99 పేర్లను అల్లా యొక్క 99 పేర్లను విశ్వసించారో, అల్లాను విశ్వసించారో, అల్లా యొక్క 99 పేర్లను విశ్వసించి ఎవరైతే ఈ యొక్క పేర్లను గుర్తుపెట్టుకుంటారో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారో అని చెప్పడం జరిగింది. మరియు అల్లా యొక్క పేర్ల ద్వారా అల్లాను స్తుతించండి, అల్లాను పొగడండి, అల్లాను ఆరాధించండి. మీ యొక్క ప్రార్థన అడిగేటప్పుడు అల్లా యొక్క పేర్లతో అల్లాని పిలుస్తూ, అల్లాని పొగుడుతూ, అల్లాని అర్జిస్తూ, అల్లాని ఆరాధిస్తూ, అల్లాని మీకు ఏం కావాలో అడగండి, అల్లా యొక్క పేర్లతోటి మీరు ఆయన్ని అర్థించండి, అడగండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మరి అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, మరి ఈ యొక్క మానవుడు అల్లా ఏదైనా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అదే మనం కల్మాలో సాక్ష్యం ఇస్తాం, అషహదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, లేదా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త అనేవాడు దేవుడు, భగవంతుడు. ఈయనని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అంటే దేవుడు తప్ప ఆరాధనకి ఎవరూ లేరు కారు, లేదా సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు. దీనిని అరబ్బీ భాషలో లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని అంటాం. అంటే దేవుడు తప్ప ఆరాధనకి, ఆయన సృష్టించిన వాటిని కాకుండా ఆ సృష్టికర్తను ఆరాధించాలి అని. సృష్టింపబడ్డవి, సృష్టించిన వాటిని కాకుండా మరి సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించాలి అనేదే ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లా. ముహమ్మద్ రసూలుల్లా అంటే ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా దేవుడు మానవుల్లో నుండే ఒక వ్యక్తిని లీడర్గా లేదా నాయకుడిగా ఎన్నుకొని, లేదా ఆయనకి ప్రవక్త అని చెప్పి అలా ప్రవక్తని ఎన్నుకొని వారి ద్వారా మానవులకి జీవన మరియు ఆరాధన పద్ధతులని, జరిగినవి, జరుగుతున్నవి, జరిగినవి, జరగాల్సినవి, భవిష్యవాణివి, ఇలా మన కంటికి కనిపించేవి, కనిపించనివి ఎన్నో రహస్య విషయాలను ఈ యొక్క ప్రవక్తలకి గ్రంథాలు ఇచ్చి, కొంతమంది ప్రవక్తలకు మహిమలు ఇచ్చి, మరి ఇలా దేవుడు మానవాళికి ఈ యొక్క ప్రవక్తల ద్వారా తన యొక్క సందేశాన్ని తెలియజేశాడు. అల్లాని అంటే సృష్టికర్తని, అంటే దేవుణ్ణి, అంటే భగవంతుణ్ణి ఎలా గుర్తించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, మరి అలానే జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఈ యొక్క ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారాను మానవాళికి అందజేశాడు అన్నమాట. ప్రతి 1,24,000 మందికి పైగా ప్రవక్తలు వచ్చారు అని ఇస్లామిక్ గ్రంథాల ద్వారా అర్థమవుతుంది. ఒక ఖురానే కాదు, ఖురాన్ కంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం అరబ్బీ భాషలో అవతరించబడింది. ఇంతకంటే ముందే ఇబ్రూ లేదా జిబ్రానిక్ భాషలో మరి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథం ఆయన పైన అవతరించింది.